చెట్లను వెంచుర్రి, మొక్కలను నాటుర్రి, వాతావరణాన్ని కాపాడుర్రి అని అంటాం కదా. అయితే సంగారెడ్డి జిల్లాలోనొల్ల ఈ కాన్సెప్ట్ను కొందరు ఇంకో తీర్లు అర్థం చేసుకున్నారు. మొలకలైతే నాటిరు కానీ గంజాయి మొలకలు సాగు చేసిర్రు. గిట్లా కాదు కానీ ఆ గంజాయి చేను కాడికే పోదాం మనం. ఇదేనోలా చేను, బంతి పూల చేను, చామంతి పూల చేను. అయ్యో మరి పోలీసులు ఎందుకు తుక్కు తుక్కు చేసిరు అంటారా? ఈ బంతి పూలు, చామంతి పూలు, సంపంగి పూల నడుమ గంజాయి మొలకలు పెంచుతురు మహానుభావులు. అయితే సంగారెడ్డి జిల్లాల నారాయణ ఖేడ్ దగ్గరున్న పంచగమూర్లనున్న విశ్వరాలయం ఉన్నది, వీరలేశ్వర ఆలయం ఉన్నది. ఇక ఆ గుడి భూమిలల్లనే ఇగో గిట్ల 3 బంతి పూలు, 6 గంజాయి మొలకలు అన్నట్టు గిట్ల దాందా చేస్తురు. ఇంట్లో ఒక స్వామి కూడా ఉండడట. ఇక అక్బరోలకు ఎట్లనో ఎరికైంది గంజాయి ముచ్చట. చేను కాడికి పోతే గంజాయి తోటనే కనబడ్డది. దగ్గర 600 గంజాయి మొలకలట. మరి వీటిని సాగు చేసి ఎక్కడెక్కడికి సప్లై చేస్తారో కాదు, ఆఖరికి దేవుడి గుడిని కూడా ఇడిచిపెట్టరేందులా. గుడి కాడ కూడా గంజాయి చెట్లు పెంచి మరి ఇట్లా దందాలు చేస్తానులంటే వీళ్ళను ఏం చేయాలి? దేవుడా నువ్వే చూసుకో దేవుడా వీళ్ళని అని అంటున్నారు ఇక్కడ పబ్లిక్.